హాయ్ హలో మనవాళ్ళు మనవరాండ్లు ఎవరనుకుంటారా చదువుకున్న పిల్లలు 10వ తరగతి అటగా పరీక్షలు. మరి ఇక 10వ తరగతి పరీక్షలు మరి ఏ వేలుగా పెడతారో అని అనుకుంటారు ప్రజలు. ప్రజలు అంటే మీ తల్లిదండ్రులే. జర డాక్టర్ కొంది మా పిల్లలు మంచిగా రాస్తారా మరి రాయరా నిన్నమన్నది దాకా ఒకటే ఫోన్ పట్టిరు. నైట్ 11, 12 దాకా ఒకటే చూసుడు. మరి ఏమన్నా చదివిరా చదవలేదా? మరి పరీక్షలు అయితే మంచిగా రాయాలి, మంచిగా చదువుకోవాలి, మంచిగా రాయాలి, పాస్ కావాలి, 11 చదవాలి. ఓ వింటుర్రా? మరి అటువంటి చదవాలంటే మరి మీరు 10 పాస్ కావాలన్నా. మరి 10 పాస్ కావాలంటే జర మంచిగా చదవాలి వాస్తవానికి. కానీ ఇక ఏం చేస్తాము తలగవాడి, మనకేమో చేతుల్లోనే ఫోను, 24 గంటలు ఫోన్లు, ఇన్స్టాగ్రాములు, చదువు ఎక్కడనో పెట్టినాము. చేయాలి, ఇన్స్టాగ్రామ్ కూడా చేసినప్పుడు చేస్తామా. కానీ జర ఎక్కువ కొడుతుంది నాకు ఎందుకో మరి వ్యవహారం అని అనిపిస్తుంది నాకు. మరి ఇక వ్యవహారం ఎక్కువ అనిపిస్తే ఇక మన బతుకులో మనమే ఇంత సారైనంత మడి తెచ్చిపోసుకున్నట్టు అవుతుంది. మీరు రేపటి భవిష్యత్తుకు ఎవరెవరు ఏమయ్యేదో తెలియదు. మీ చదువు ద్వారా మంచి మంచి కలెక్టర్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, డీజీపీలు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, ఎస్ఐలు కావచ్చు. మీరు అనుకున్నది ఒక్కొక్కరు ఏమేమి అనుకుంటారో అవన్నీ కావచ్చు మంచిగా చదివితే. మరి ఇక ఏదో శాస్త్రానికి చదివినాం, అయ్యా ఎగ్జామ్లు అయితే వచ్చినాయి పోతాం, ఏమో ఏదో సిట్టి కొడదాము చూపిస్తారు, అది ఉత్తదేనా బోర్డ్ ఎగ్జామా దాని లెక్క చూసారా అంటున్నా. ఇక ఏది చూసుకుంటారు రాసుకోవచ్చు, ముందలోని తోటి చూసుకోవచ్చు, వెనుకోని తోటి కాడ చూసుకోవచ్చు అనుకున్నట్టు ఉన్నట్టుంది. కానీ దయచేసి నా మనవాళ్ళకు మనవరాళ్ళకు చెప్తున్నా, మీరు పద్ధతిగా మంచిగా చదువుకోరి. చదివితే ఉద్యోగం వస్తే ఎటవోటోడు మీ దగ్గరికి వస్తాడు, నమస్కారం సార్, నమస్తే మేడం అని. అంటే చదువుకున్న విలువ, చదువుకున్న శక్తి అది. ఏ పనైనా చేయొచ్చు, ఒక సంతకం పెడితే కథం ఆఫీసర్. మరి అలాంటి చదువు చదవాలి, గొప్ప చదువు చదివి గొప్పగా తల్లిదండ్రుల కళ నెరవేర్చాలని మీ తాతను కూడా కోరుకుంటున్నా. కానీ మరి తాత మాట చెవున పెడతారా పెట్టరా అది కూడా కొద్దిగా నాకు పెట్టేటోళ్ళు పెడతారా అనుకో. కానీ పిల్లలు ఇవాళ రేపటి ఎట్టుర్రు అంటే ఏమమ్మా ముసలోడు ఏంది చెప్పి ఇంట్లో తల్లిదండ్రుల మాటే వింటలేరట. ఇక నాడు మాట వింటరా? నేనేమో వినాలని చెప్తున్నా. నా మనవాళ్ళు నా మనవరాళ్ళు విని మంచిగా చదువుకొని మంచిగా పరీక్షలు రాయాలని కోరుకుంటున్నా. మీరు 10 పాస్ అయిన తాత అనే చెప్పాలి. ఒకవేళ పుట్టుకున్నా 1, 2 పోయి యాన్నో పోయి ఫెయిల్ అయ్యారు అనుకో, అయితే ఏంది అంటున్నా. మళ్ళా రాయాలి. వింటురా? కొందరికి జ్ఞాపక శక్తి ఉంటుంది, ఉండదు. అటువంటి వాళ్ళు కావచ్చు. ఎటుగాక నేను ఇంతమందిలో నేను ఫెయిల్ అయినా, ఎగ్జామ్లో ఫెయిల్ అయినా అని ఓడోడు పొరలు మరి ఇంట్లో తిడతారు, తల్లిదండ్రులు తిడతారట. తిట్టకూరి అమ్మ, తల్లిదండ్రులు తిట్టిరని ఈ పిల్లలు పోయి అన్నో చచ్చిపోయారట. పోయినసారి ఎట్లా అయింది? అవి అటువంటి పనులు చేయకూడదు. అటువంటి పనులు చేస్తే మాత్రం ఇగో ఈ వలగొడతా నేను. మనిషి అనేటోడు ఈసారి కాదు వచ్చేసారి కాదు వచ్చేసారి అందరూ అయితే చేయలేరు, అందరూ ఫెయిల్ కారుగా, ఎవరో ఒకరు అవుతారు. అయినోళ్ళు ధైర్యంగా మళ్ళా చదవాలి. మంచి మేధావులు అయినోళ్ళు 1కు 2, 2కు 3, 4 అట్లా రాసి పాస్ అయిన వాళ్ళు, ఒకటేసారి ఎగ్జామ్ అయిన వాళ్ళు ఏం లేరు. విన్నారా? అందుకనే మొట్టమొదలే పాస్ అవుతాడు చూసుకోవాలి మంచిగా చదువుకొని. ఒకవేళ శృతి తప్పి ఏమన్నా అక్కడక్కడ ఏమన్నా 1, 2 పోయి ఫెయిల్ అయితే మళ్ళాసారి ట్రై చేయండి, మళ్ళా రాయండి, మళ్ళా పాస్ కాయండి. అంతే నేను చెప్పేది. అయితే ఎటుగా ఫెయిల్ అయినాం అదైనాం ఇదైనాం అని వేరే నిర్ణయాలు తీసుకోవద్దు, తప్పుడు పనులు చేయొద్దు, ప్రాణాలు తీసుకోవద్దు. మంచిగా చెప్తున్నా. నేను మీ తాతను. ఎందుకంటే ధైర్యం చెప్పాలి, పిల్లలు మంచిగా ఉండాలి. చదువుదేముందే చదువుతాం, చదివేంత వరకు చదువుతాం. మంచి పిహెచ్డీలు, బీకాములు, ఎంకాములు చేసిన వాళ్ళే ఎన్నో పనిరు. విన్నరా? ఉద్యోగాలు లేవు ఈ రాష్ట్రంలో. ఉద్యోగం ఇచ్చిన కొడుకే పుట్టలే. వింటురా? ఆడు ఇయ్యడు, వాడి పీకడు, వాడి నుంచి కాదు. కానీ మీ కాళ్ళ మీద మీరు చదివి నిలబడతాడు ప్రైవేట్దో అదో ఇదో ఉద్యోగం చేసుకుంటేందుకు
ఇంత తెలివి ఉంటేందుకైతే చదవాలి. వాడు ఇష్టలేడని మీరు చదవద్దు అంటలేను, చదవాలి. కానీ మనకిచ్చే కొడుకు ఈ భూమి మీద పుట్టలే. ఒకవేళ మనోడికి ఇట్లా రాజ్యం మీద కూర్చుంటే, ఓ బీసీనో ఎస్సీనో ఎస్టీనో కూర్చుంటే ఆ రోజు రాష్ట్రం అంతటా ఉద్యోగాలు ఎట్లా రావాలో చూపించచ్చు. కానీ అప్పటి వరకల్లా మీరు గొప్ప చదువులు చదవాలని కోరుకుంటున్నా. చూస్తూనే ఉండండి మీ తలవారు తాత టీవీ.